నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష జనరల్గా ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనే సమస్య చాలా ఎక్కువగా చూస్తున్నాము దానికి ముఖ్య కారణం విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అలాగే ఎముకల్లో పట్టుతం తగ్గిపోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా మందిలో చూస్తున్నామని చెప్పుకొస్తున్నారు సో విటమిన్ డిని న్యాచురల్గా మనకి సన్లైట్ ద్వారా వస్తుంది సో ఫుడ్ సోర్సెస్ ద్వారా విటమిన్ డిని కూడా పెంచవచ్చు అలాగే మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలను కూడా బలం చేయొచ్చు అని చెప్పుకొస్తున్నారు మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు సో సార్తో మాట్లాడి ఆ సింపుల్ రెసిపీ ఏంటి ఎలా తీసుకోవాలో తెలుసుకుందామా నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా సహజం అయిపోయాయి. అలాగే మోకాళ్ళ చుట్టూ బలం పెంచాలి, ఆ కండరాలు బలం పెంచాలి అంటే ఒక మంచి రెసిపీని ఈరోజు మా వ్యూవర్స్ కి చూపిస్తానన్నారు. ఏంటది, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎముకల్లో ఫస్ట్ ఇంటిగ్రేషన్స్ అంటే నాట్ ఓన్లీ నీ పెయిన్స్ని టోటల్ ఎముకలు ఏ నొప్పైనా కాల్షియం కావాలి. కాల్షియం రికవరీ, రిగ్రేటింగ్, రిసీవింగ్ ఆఫ్ కాల్షియం కావాలి అంటే విటమిన్ డి ఉండాలి. ఓకే. అయితే మనం తీసుకునేటటువంటి రెసిపీలో కాల్షియం వస్తుంది, అలాగే విటమిన్ డి కూడా మనకి పుష్కలంగా అందుతుంది. అది మనం మామూలుగా ఇందాక మీరు చెప్పినట్టు సన్ రైజ్ నుంచి విటమిన్ డి వస్తుంది, కానీ కాల్షియం వచ్చేసి మనం తినే ఆహారంలోనే వస్తుంది. మరి తీసుకున్నటువంటి కాల్షియం ఎలా డిపాజిట్ అవుతుంది అంటే విటమిన్ డి ఉంటేనే కాల్షియం తీసుకునే అవకాశం ఉంటుంది శరీరం. తర్వాత మరి కాల్షియం ఎవరికి తక్కువ ఉంటుంది, ఎవరికి అవసరం. ఎస్, అక్కడికి వస్తే చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి, చిన్న ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలకి కాల్షియం చాలా అవసరం. అలాగే పెద్దవాళ్ళకి, వృద్ధులకి కాల్షియం ఖర్చు అయిపోతుంది, వాళ్ళకి కావాలి కాబట్టి వృద్ధులకు కూడా కాల్షియం అవసరం. తప్పనిసరిగా ఈ రెండు ఏజ్ గ్రూప్స్, బిలో చిన్న ఇన్ఫాంట్స్కి, దెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాల్షియం తప్పకుండా నెసెసరీ అవసరం. ఎప్పుడైతే 40 years 50 years దాటాక ఎముకలన్నీ పెలుసుబారిపోతుంటాయి, ఊరికే విరిగిపోవడం, వంగిపోవడం సంభవిస్తాయి. అవి రాకుండా ఉండడానికి ఇలాంటి రెసిపీస్, కాల్షియం, విటమిన్ డి ఉన్నటువంటి మంచి ఆహారం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో దానికి ప్రధానంగా కావాల్సిన వస్తువులు ఏంటంటారు? ఇప్పుడు చూద్దాం. ఇవి అవిసె గింజలు, ఫ్లాక్స్ అంటారు. ఓకే. ఫ్లాక్స్ సీడ్స్. ఎస్. దెన్ ఆల్మండ్స్, బాదం. నెక్స్ట్ వచ్చేసి కాజు, జీడిపప్పు అంటారు, కాజు అంటారు. ఇది నువ్వులు, రెడ్ బ్లాక్ నువ్వులు. ఎస్. రెడ్ ఉంటాయి. ఎస్, కాపర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది, అదనమాట. ఓకే. ఎస్. ఇక్కడ వచ్చేసి బెల్లం, అందరికీ తెలుసు బెల్లం. ఇందులో కూడా ఐరన్ ఉంటుంది, వేరే ఎముకలకు కూడా కాస్త బలాన్ని చేకూరుస్తుంది, అందుకని అది తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ ఇది? ఎస్, మిక్సీ తీసుకోండి, అన్నీ మిక్సీ పట్టేయడం అంతే, ఒకటి తర్వాత ఒకటి వేసేసి. ఓకే. సో ముందుగా బాదమ్స్ వేసుకుంటున్నాము, దెన్ కాజు. ఓకే. ఫ్లాక్ సీడ్స్, నువ్వులు. ఓకే. ఎర్ర నువ్వులు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామా సార్? ఓకే. ఇప్పుడు బెల్లం వేసేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. సో ఈ పౌడర్ని ఎలా తీసుకోవాలి సార్? ఈ పౌడర్ ఏముందంటే మార్నింగ్, ఈవినింగ్ 1 స్పూన్ మామూలుగా తీసేసుకోవచ్చు. భోజనం తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత తీసుకోవచ్చు. లేదా పాలతో 1 cup ఆఫ్ పాలలో కలుపుకొని తాగేసేయచ్చు. టీ లాగా ఇది పౌడర్ వేసి కాస్త మరిగించేసి అలాగే తాగేయచ్చు. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. కావాల్సిన ఇంటిగ్రేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్దాం, వినండి. మామూలుగా నువ్వులు, ఎర్ర నువ్వులు, అండ్ యాజ్ వెల్ as ఆల్మండ్స్, కాజు, ఫ్లాక్ సీడ్స్ అండ్ బెల్లం. ఈ 5 రకాల పదార్థాలతో మామూలుగా పౌడర్ లాగా చేసి పెట్టుకొని టైట్ కంటైనర్లో పెట్టి మూత పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు పొద్దున, సాయంత్రం ఒక్కొక్క చెంచా డైరెక్ట్ అలాగే తినేయచ్చు, లేదా పాలలో కలుపుకొని తాగొచ్చు. ఎస్, డయాబెటిక్ పేషెంట్స్ అయినట్లయితే బెల్లం కలపకుండా డైరెక్ట్ వాడాలి. కొంతమంది వీటిని లడ్డూస్ లాగా కూడా చేస్తుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. చిన్న ఉండలా వేసేసి రోజు మాత్రం ఉండ తినేసేయచ్చు, అలా కూడా వేసుకోవచ్చు.
ఓకే, వెరీ నైస్. కాస్త బెల్లం ఎక్కువ వేస్తే వస్తుంది ఇప్పుడు. అవును, వస్తుంది. Yes. సో మొత్తానికి మా వ్యూయర్స్కి ఒక్కసారి దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి సార్, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో చెప్పారు. సో ఇది కేవలం మోకాళ్ళు నొప్పులకే పనిచేస్తుందా, ఇంకేమైనా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా పనిచేస్తుందా? ఇదేంటంటే అన్ని రకాల ఎముకల ఎదుగుదలకి, ఎముకలలో కాల్షియం పెరగడానికి పనిచేస్తుంది. రిసీవింగ్ కాల్షియం, కాల్షియం ఆహారంలో నుండి తీసుకోవాలంటే విటమిన్ డి కూడా మన శరీరంలో ఉండాలి. అంటే ఈ రెసిపీ వల్ల విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి విల్ వి గెట్ కాల్షియం అనమాట. కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది, అబ్జార్బ్ ఇన్ ద బోన్స్. దానివల్ల ఎముకల గట్టితనం వస్తుంది, ఎముకలు పుష్టిగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ వయసు వారైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఓకే, కాల్షియం అబ్జార్ప్షన్ కావాలి, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాల్షియం డెఫిషియన్సీ చాలా ఉంటుంది. దానివల్ల ఎముకలు విరిగిపోవడం, ఎముకలు గుల్లబారిపోవడం, పెలుసుబారిపోవడం, ఇలాంటి లోపాలన్నీ జరుగుతున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా ఈజీ రెసిపీ, అసలు 2 minutes లో అయిపోయింది రెసిపీ. అసలు అందరికి అందుబాటులో ఉండే ఐటమ్సే దొరుకుతాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు వాడవచ్చు. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ అండి. చాలా సింపుల్ రెసిపీ, అలాగే ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులకి అండ్ ఇతర ఈ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి కూడా ముఖ్యంగా సోర్స్ అంటే మనకి సన్లైటే కాదు, ఇంటర్నల్ గా మన ఫుడ్ ద్వారా లభించే ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం అమ్మా.